ఈ ప్రశ్న 1969-70లో ఒక పుస్తకం వచ్చింది. ఆ పుస్తకం మీద ఉండే టైటిల్ బట్టి అడిగారు, దేవాలయం మీద బూతు బొమ్మలు ఎందుకు అని. మీకు గుర్తుందో లేదో, ఒకప్పుడు సినిమా రచయిత తాపీ ధర్మారావు గారిని ఉండేవారు. ఆయన ఈ పుస్తకం రాశారు. దేవాలయం మీద బూతు బొమ్మలు ఎందుకు అంటూ ఆయన నవల రాశారు. నవల కాదు, పుస్తకం రాశారు, వ్యాసాలు, మంచి పరిశోధన కూడా చేశారు. కానీ ఎందుకో వారికి భారతీయ సాంప్రదాయం అంటే కొంచెం తక్కువ చూపు ఉంది. కానీ మంచి రచయిత, చాలా గొప్పవాడు, సంభాషణ రచయిత. కొన్నిటిని పాపం డైరెక్షన్గా చేశారు ఆయన. కానీ దీని వెనకాల అంతరార్థం చూడాలంటే మీరు ఒక్కసారి పాతకాలపు దేవాలయాలు చూడాలి. దానికి కొంతమంది ఏం మొదలుపెట్టారు, నువ్వు వెళ్ళేది భగవంతుణ్ణి సేవించుకోవడానికి, నీకు వైరాగ్యం కావాలి. వైరాగ్యం కావాలంటే శృంగారం మీద, ఇలాంటి వాటి మీద ఉండే మోజు నీకు తగ్గిపోవాలి. ఆ తగ్గిపోవడానికి తగినట్టుగా ఉండడం కోసమే దేవాలయంలో బూతు బొమ్మలు చెక్కారు. వీడు వెళ్ళేదే దేవాలయం అంటే వెళ్ళిందాకా ఉండి దేవాలయంలో ఉన్న విష్ణువునో, శివుణ్ణో, నవగ్రహాలు, లేకపోతే వినాయకుడు, దుర్గాదేవో, సంతోషిమాతో వీళ్ళని చూసే లోపల దేవాలయంలో బూతు బొమ్మలు చూస్తూ అలాగే ఉండిపోయి ఆ బూతు బొమ్మలో ఉండి ఏమవుతాండి వీడు. అలా అయితే ఓ పని చేద్దాం, పిల్లల స్కూళ్ళ పుస్తకాల మీద కూడా అలాంటి శిల్పాలు వేసేద్దాం చక్కగాను. ఇంచేత వాడి మనసులో పడి కాన్సన్ట్రేషన్ ఉండాలి. అయితే ఆడపిల్ల వెనకాల పడదు కూడా, దుంప తెగిపోను. దీని అర్థం ఇది కాదయ్యా. దేవాలయం మీద బూతు బొమ్మలు ఎందుకు అన్నదానికి అర్థం ఇది కాదు. ఇది ఎక్కడి నుంచి మొదలైంది? మన దేవాలయాలకు ఉండేది ఎక్కడిది? ఒకప్పుడు తంజావూరు, మరొకటి కుంభకోణం, పూరి, జగన్నాథం అలాంటివి, లేదా ఇంకో పక్క విడితే తమిళనాడుకి కేరళ వైపు. అక్కడ ఎందుకు నిర్మించారంటే దేవాలయం మీద శిల్పాలు వేసినప్పుడు దేవతా విగ్రహాల శిల్పాలు వేశారు. దేవతా విగ్రహాలు ఎలా ఉంటాయి? మనవాళ్ళు కట్టుకున్నట్టుగా చీరలు కట్టుకోరు దేవతలు. వాళ్ళకుండే పరిజ్ఞానం వేరే ఉంటుంది. ఇప్పుడు మనం సీతమ్మకు కూడాను ఏదో కంపెనీ డ్రెస్ ఉంటుంది, ఆ చీరలు కట్టేసి ఎంత అందంగా కట్టిందో. అలాంటి చీర సీతమ్మ కట్టనే లేదు, అలాంటి రంగులు కట్టనే లేదు, ఆ పైట్యంగా అలా వేసేనే లేదు. రామాయణం చదవండి ఒకసారి. అలాగే మరొకటేదో ఆ మధ్యన ఒకసారి హనుమంతుడికి పంజాబీ డ్రెస్ వేసాడు ఓ దేవాలయంలో దుర్మార్గుడు. ఇది ఎక్కడ కర్మరా బాబు, ఇదే. అంచేత దేవతలంతా ఎలాంటి వస్త్రాలు ధరించారు, ఎలాంటి వాళ్ళు ఉన్నారు చెప్పడానికి కొంచెం ప్రక్రియ ఒక విధంగా ఉండేది. పనిగట్టుకు బూతు బొమ్మల్లా చెక్కడం కాదు. వాళ్ళు చెక్కినప్పుడు ఆ శిల్పంలో పవిత్రతని కళ్ళని ఆకట్టుకునేది. అది తరువాతి కాలాల్లో మహారాజుల శిల్పాలు చెక్కించడం ఇలాంటివన్నీ వచ్చిన తర్వాత మహారాజుల దగ్గర పేరు తెచ్చుకోవడానికి అని చెప్పి పనిగట్టుకుని మహారాజు గారి, రాణి గారి పోలికలు ఉండేవి, ఇలాంటివి శిల్పాలు చెక్కడం మొదలుపెట్టారు. దానికి తగ్గట్టుగా కృష్ణుడు రాసలీలా ఘట్టంలో ఆ గోపికలంతా నీళ్లలో స్నానం చేస్తుంటే గోపికలు బయటకు వచ్చారు కదా, అలాంటి చెత్త శిల్పాలు కూడా చెక్కారు. ఒకప్పుడు అత్తిలి దగ్గర వెస్ట్ గోదావరిలో అత్తిలి అని ఊరుంది. ఆ ఊళ్ళో చెక్కితే ఓ మహానుభావుడు, మనకి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన, వెళ్ళి వాళ్ళకి చీవాట్లు పెట్టి ఆ బొమ్మలు ధ్వంసం చేయించి కొత్త బొమ్మలు చేయించాడు ఆయన. దేవాలయం మీద బూతు బొమ్మలు దానికోసం కాదు. ఏమిటి? ఒకప్పటి సాంప్రదాయంలో ఉన్న వైభవాన్ని చూపించడం కోసం చెక్కిన శిల్పాలవి. ఆ శిల్పాలలో మీకు ఒక పవిత్రత కనిపిస్తుంది. మీరు తిరుపతి వెళ్ళండి, కాళహస్తి వెళ్ళండి, మరో చోటికి వెళ్ళండి, అక్కడ ఉంటాయి శిల్పాలు. రామప్పకి వెళ్ళండి, అక్కడ ఉంటాయి శిల్పాలు. మరో చోటికి వెళ్ళండి, అవన్నీ ఉంటాయి. కానీ ఒక పవిత్రత కళ్ళ ముందు ఉంటుంది. దానికోసం అని చెప్పి. అంతేకాదు, ఇంకో రహస్యం చెప్పాలి. ఏమిటంటే ఇది ఒకప్పుడు రామప్ప దేవాలయం మీద నవల వచ్చింది. దాంట్లో విషయం చెప్పారు. శిల్పాలు చెక్కే వాళ్ళకి మొదట్లో పాఠం చెప్పినప్పుడు రాళ్లల్లో 3 రకాలు ఉంటాయి. ఒకటి పుంశిలలు, రెండవది స్త్రీ శిలలు, మూడవది నపుంసకములు. పుంశిలలన్నవి ఇలా కొడితే, టక్కున కొడితే తెలుస్తుంది.
మగ శిల్పాలు, మగవాళ్ళ శిల్పాలు చెక్కేవి ఇలాంటి రాళ్లతోటి. అంటే మగ దేవతలు అలాంటివి చెక్కేది ఈ రాళ్లతోటి పగటిపూట చెక్కాలి. మరి స్త్రీ శిలలు ఉంటాయి, అంటే దేవతా విగ్రహాలు, అమ్మవార్లు ఇలాంటివి చెక్కేది సాయంకాలం 7 నుంచి రాత్రి 12 దాకా చెక్కచ్చు స్త్రీ శిల్పాలు ఆ రాళ్లతోటి. నపుంసకలు ఉంటాయి కదా, అవి సాయంకాలం పూట చెక్కాల్సి ఉంటుంది 2 గంటల లోపల. అంటే లతలు, బిల్డింగులు ఇలాంటివన్నీ. ఇప్పుడు చెప్పేటప్పుడు గురువుగారు చెప్పిన మాట ఒకటి ఉంది. నీవు స్త్రీ శిల్పం చెక్కుతుంటే నీ మనస్సు లోపల శిల్పమే ఉండాలి తప్ప నీ ప్రియురాలు కానీ ఎవరినో చూశాను అన్నది నీ మనస్సులోకి రాకూడదు. అక్కడ శిల్పమే కనిపించాలి. అలాగే మగవాడి శిల్పం చెక్కుతుంటే నీ శత్రువులు ఎవరున్నారో వాళ్ళని గుర్తు చేసుకోకు. కర్మకాలి రామప్ప చెక్కుతుండగా ఓ శిల్పం చెక్కుతున్నాడు, అమ్మవారి శిల్పం. చటుక్కుని రాణి రుద్రమదేవి మగవాడి వేషంలో అక్కడికి వచ్చింది. వచ్చేసరికి ఎంత మగవాడి వేషంలో ఉన్నా చటుక్కున ఆ శిల్పం కాస్త రుద్రమదేవి శిల్పంగా మారిపోయింది. అది పూర్తి కాలేదు, సగంలో ఆగిపోయింది. రామప్ప శిల్పంలో ఇప్పటికీ అది అక్కడికే ఉంది. శివుని శిల్పం కూడా సగంలో అందుకనే ఆగిపోయింది, నాశనం అయిపోయింది. అది ఇందుకోసం ఏర్పడ్డాయి. దీనికి బ్రిటిష్ వాళ్ళు చెప్పే కారణాలు వేరే ఉన్నాయి. అంటే మనుషులకి శృంగార శాస్త్రానికి సంబంధించిన తత్వము తెలియాలి గనక ఆ శిల్పాలు చెక్కారు అని చెప్తారు అందరూ. దానికోసం కాదు, పురాణాలలో ఘట్టాలు వీటి ద్వారా, ఆ శిల్పముల ద్వారా మనుషులకు అందాలు గనక అందుకని చెక్కారు. దాంట్లో శృంగారమే ప్రధానంగా కాదు. మరి లేకపోతే తిరుపతి లోపల అన్ని ఆండాళమ్మవారి శిల్పాలు ఉన్నాయి, లేకపోతే ఐవేలమంగం శిల్పాలు ఉన్నాయి, నీలాదేవి శిల్పాలు ఉన్నాయి. ఏం తప్పులున్నాయా? అన్నమాచార్యులు ఎవరు ఎంత అందంగా రాశారని కీర్తనలు ఆలోచించారా మీరు ఎప్పుడైనా? అంచేత అది మీ బూతు శబ్దానికి అర్థం తెలుగులో పెట్టుకున్నామనేది. అందుకని వీళ్ళు సంస్కృత పదాన్ని కూడా మార్చేశారు. నా భూతో నా భవిష్యత్. దుంపతిగా భూతి కాదు అది, నా భూతో నా భవిష్యత్ అని అర్థం. చూసుకోండి కాస్త జాగ్రత్తగా పదాలు. అంచేత ఇది ఆధునికులు అనుకున్నట్టుగా మాత్రం కాదు, గమనించండి.